ఈరోజు అక్కడ ఫోటోలు ఉన్నటువంటి వ్యక్తి మా తరం వాళ్ళకి తెలుసు, బాగా మధ్యతరం వాళ్ళకి కూడా తెలుసు, కానీ పిల్లలకి తెలియదు. వారి గురించి కొన్ని విషయాలు చెప్పమని చెప్పారు. అంటే నా 70 ఏళ్ళ 69 ఏళ్ళ జీవిత ప్రయాణంలో మేము అడగానే ఇమీడియట్ గా ఒప్పుకొని సొంతం మీకు ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఇంత చూశానండి. మీరు అటెండ్ అయిన ప్రతి ఇంటర్వ్యూ చూశాను. నాకు బాగా నచ్చిన ఒక మాట మీ నోట మాట ఏంటంటే, ఇది ఫైనల్ అనేది ఒకటి, అది పక్కన పెడితే ఇంకోటి, యాంకర్ చాలా సర్ప్రైజ్ అవుతూ కేకే గారు చెప్పిన నంబర్స్ కి యాంకర్ సర్ప్రైజ్ అవుతూ అలా ఎలా ఉంది అంతా చేంజ్ ఉంటుందా అంటే కేకే అన్న మాట సింపుల్ గా అన్నమాట. మనకి ఎమోషన్స్ ఉంటాయి కానీ నంబర్స్ కి ఎమోషన్స్ ఉంటాయి సార్. నాకు బ్రహ్మాండం వచ్చింది. దాంతో పాటు ఒక యాక్ట్ చేసి నేను, మనం చెప్పినోడు గెలవాలా చెప్పనోడు ఓడాలా. స్టార్టింగ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదండి, ఆ ఎగ్జాంపుల్ 100% ట్రూ సార్. ఎందుకంటే ఈస్ట్ గోదావరి రంపచోడవరం కాన్స్టిట్యున్సీ టీడీపీ చూస్తేనే ఎవరిని ఎక్స్పెక్ట్ చేయాలి. ఏ సార్ ఎవరు స్టార్టింగ్ చెప్పలేదు, చివరిలో నేను చెప్పారు. జస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మన కొత్తపల్లి గీతా గారి గురించి మా అమ్మాయి అక్కడ వచ్చేయడానికి వెళ్ళిన థర్డ్ డే చెప్పారండి. అక్కడ 4 మండలాల గురించి నాకు చెప్పి థర్డ్ డే చెప్పారు 100% రంపచోడవరం టీడీపీ గెలుస్తుందని. అప్పుడు కేసీఆర్ చెప్పలేదు. అంటే మనం ఎటు వెళ్ళి 2 days తిరిగితే మనకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది అన్న దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. 2 days అక్కడ చూసి రంపచోడవరం మనం గెలుస్తున్నాం అనే మాట ఆయన చెప్పారు అన్నమాట. అప్పటి వరకు మోడీ చెప్పారు రంపచోడవరం మనం గెలుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎలాగో మీ వైఫ్ ఉంటారు కదా ఇంటి దగ్గర, ఆ పప్పులో పని ఉండవు, డబ్బులు వచ్చి ఉండవు, ఎందుకు సర్వేలు చెప్తా ఉండవు, అలాంటి చాలా మాటలు చదువుతారు. సో మీ సర్వే కరెక్ట్ అయినప్పుడు మేడం ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే మీ అదే మీకంటే మీ మీద ఆవిడ పెట్టుకున్న నమ్మకం అప్పుడే వస్తుంది. సో ఆవిడ ఫస్ట్ రియాక్షన్ ఏంటి, ఎలా ఫీల్ అయ్యారు? తనకి అసలు ఎమ్మెల్యేకి ఎంపీకి కూడా డిఫరెన్స్ తెలియదు. స్టిల్ నా తెలియదు, ఇప్పటికీ తెలియదు ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎంపీ అంటే తెలియదు. ఎన్ని నియోజకవర్గాలు 170 చెప్పేది మేబీ రీచ్ అయ్యొచ్చు. నేను మన లాస్ట్ 1 month బ్యాక్ కూడా ఒక బోర్డు మీదకి వెళ్ళి 100 వీడియోలు చేసిన వచ్చి ఒక్కసారి ఇంటి నీకు అర్థం అవుతుంది. ఎంతసేపు ఈ షర్ట్ ఏం వేసుకున్నాడు, లేడీ యాంకర్ ఏం మాట్లాడాడు, ఈ పర్సెప్షన్ చూస్తారు. నేను ఏం చెప్తున్నాను సబ్జెక్టు దాని మీద కాన్సన్ట్రేట్ లేదు. ఇంత లక్షల మంది ఫాలో అవుతున్నారు, దానికి సంబంధం లేదు. సో తనకి ఆబ్వియస్ గా ఒక క్రిటికల్ నెంబర్ చెప్పారు అనే టెన్షన్ లో అయితే ఉండింది దాదాపు 9 రోజులు. రక్త కన్నీరు. మీరు మా ఇంట్లో చేసిన వీడియో కూడా చాలా మంది చూస్తుంటారు, ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయితే. తను మాల్ పీక్ ఎలా టెన్షన్, హై టెన్షన్తో తన నెంబర్ ఏంటి ఇలా చెప్పారు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి కదండి, ఇట్లా చెప్పేశారు ఇలా చెప్పేశారు. పరిస్థితి రిజల్ట్స్ వచ్చినప్పుడు నేను TV5లో ABNలో ఎక్కడ ఉన్నాను, నేను చూస్తున్నాను నెంబర్ ఓకే, నెంబర్ వచ్చింది, మా నెంబర్ ఓకే అని నాకు అలా ఉంది. తను ఫస్ట్ పెట్టిన మెసేజ్ ఏంటంటే అక్కడే ఆగుతున్నాయి నెంబర్లని, మనం చెప్పిన నెంబర్ల దగ్గర అక్కడే ఆగుతున్నాయి, అలా అని మెసేజ్ పెట్టింది. మెసేజ్ చూసాను మీకు, అలా ఎలా ఇబ్బంది పడుతుంటే శ్రీనివాస్ గారు అన్నయ్య గారు మాకు హెల్ప్ చేశారు. సో ఇనిషియల్ గా ఎందుకు ఆయన థ్యాంక్స్ చెప్తానంటే, మా మిసెస్ దొరక బట్టి ఇంత దారుణంగా ఇంత తేడా ఉన్నాగానే నాకు సపోర్ట్ చేసి ఉండడంలో ఇంకా ఒక రకంగా మొత్తం సపోర్ట్ చేసి ఈ స్టేజ్ లో ఉండేదానికి దాని కారణం అయితే మా మ్యారేజ్ అవ్వడానికి అభ్యర్థి శ్రీనివాస్ గారు మెయిన్ రోల్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ బాబు గారు. సో ఈటీవీస్ అండి, మామూలుగా థామ్సన్ రాయిటర్స్, వ్యాక్లెన్స్, టెక్నాలజీస్, యునైటెడ్ ఎయిర్లైన్స్ అని రకరకాల కంపెనీస్ ఈ సాఫ్ట్వేర్ జాబ్లో చేసుకుంటూ అలాగే నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అప్పుడు లేవు కానీ ఓవరాల్గా చూసుకుంటూ హ్యాపీగా ఉన్న జీవితమే. బట్ ఇక్కడ ఎందుకు టర్మ్ సర్వీస్ అయ్యానంటే దానికంటే ముందే చాలా ఇనిషియల్ స్టేజెస్లోనే చాలా చిన్నప్పటి నుంచి బహుశా 9 years 10 years నుంచే నాకున్న స్ట్రాంగెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఎక్కడ రోడ్లు బాగాలేకపోయినా
ఎక్కడైనా కరప్షన్ ఇస్తే డబ్బులు ఇస్తే జర్నీ చేసిన తర్వాత 8 years ఈ ట్రావెల్ అవుతున్న మళ్ళీ క్రమంలో మళ్ళీ నాకు ఎక్కడ ఎమోషనల్గా ఇష్యూస్ మీద కనెక్ట్ అవ్వడం అలా జరిగింది. మరి డైరెక్ట్గా పోయి కంటెస్ట్ చేసి మార్చేద్దాం ప్రపంచాన్ని అంత కోపం బాధ లోపల ఉంటుంది. బట్ మన స్థాయి అది కాదు కదా, ఏం చేంజ్ చేయలేమని. బట్ నాకు ఎక్కడో స్టడీ చేసినప్పుడు మధ్య మార్గం కనిపించింది. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కనెక్ట్ అవ్వాలి. అలాగే ప్రజలు నిజంగా నేను అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేకపోతే కేవలం మూర్ఖంగా ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నారా అన్న వెరిఫికేషన్కి మధ్య మార్గంగా సర్వే అంటే ఏంటి, పీపుల్ని మనం అబ్జర్వ్ చేసి వెరిఫై చేసి వాళ్ళ అసెస్మెంట్ చూసి సో ఈ ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎలాంటి కోరుకుంటారు. సపోజ్ ఇది రెస్టారెంట్ రన్ చేస్తున్నారు, ఫుడ్ వాళ్ళు సప్లై చేస్తున్నారు, బాగుందా బాగలేదా మీరు ఏమనుకుంటున్నారు అని చుట్టూ ప్రజెంట్ వచ్చే ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే చాలా అద్భుతమైన అసలు మామూలుగా ఏదైనా భోజనం పెట్టారు, కానీ తిన్న ప్రజలు వీక్నెస్ బాగుంది బాగాలేదు శాతం వేయలేదు. సో ఓవరాల్ మా పని ఏంటి, ఎక్కువ మంది కోరుకుంటే ఆఫీస్ మంచి ఫుడ్ బాగుండాలి, రిక్వైర్మెంట్స్ ఇవి ఉంటాయి. సో దీన్ని వెరిఫై చేసి వీళ్ళకి చెప్పాలి. నా ఉద్దేశం ఏంటంటే ఒక సంకల్పంతో నమ్మకంతో ముందుకొచ్చారు. ఇప్పుడు మేబీ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ అది అమెరికా కావచ్చు ఇంకా ఏ దేశంలో ఉన్నా కానీ కేకే అనే వాడు కుటుంబంలో తెలియదు, మేబీ లేడీస్ ఫాలో అవ్వడం కుటుంబం తెలియకపోవచ్చు, కానీ కేకే సర్వీస్ అనేది తెలియకుండా సో ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను. నేను నెక్స్ట్ ఈ దేశంలో ఏ రాష్ట్రానికి మనం సర్వీస్ చేసినా లేదా ఏ రాష్ట్రంలో చేసినా నా ఉద్దేశం ఏంటంటే ఓవరాల్గా మంచి పనులు వీళ్ళ చేత చెప్పించి ఈ పనులు మాత్రం 5 or 10 మనం ఉన్న యాక్యురసీని బట్టి రావాలి. సో దీంట్లో ఒక ఇన్స్పిరేషన్ స్టూడెంట్స్ యంగ్స్టర్స్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలి, క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే రిస్క్ తీసుకోవాలి, ఎంతైనా కష్టపడాలంటున్నారు అట్లా క్యాలిక్యులేటెడ్ రిస్క్. క్యాలిక్యులేటెడ్ అంటే నేను ఆ సింగిల్ నెంబర్కి వెళ్ళే ముందర 100 సార్లు దాదాపు 3 నెలలు రోజుకు 3 గంటలు నిద్రపోయి ఆ సింగిల్ నెంబర్ చెప్పొచ్చు, మనం బలంగా చెప్పొచ్చు అని మీరు ఆ వీడియో చూసినట్టు ఏంటారు. ఒక్క దగ్గర కూడా నా కనురెప్పలో ఒక 1% కూడా డౌట్ కానీ చెప్పేటప్పుడు ఇది అవుద్దా లేదా నా సంశయం కానీ ప్రపంచం అంతా ఇంకో వైపు చెప్తుంది కదా, నేను ఒక్కడే నడుస్తున్నాను కదా, రేపు నిజంగా ఇది అటు ఇటు తారుమారు అవుతాను పెయిన్ కానీ నా కళ్ళలో కానీ నా గొంతులో కానీ నా మాటలో కానీ ఉండి ఉండదు. ఖచ్చితంగా మీరు చూసిన వాళ్ళకి అది ఫీల్ అవుతుంది. అట్ ది సేమ్ టైం అదే నెంబర్ రిజల్ట్ యాస్టీస్గా వస్తున్నప్పుడు నేను టీవీలో ప్రతి ఛానల్ లైవ్లోనే ఉన్నాను, వస్తున్నప్పుడు నా కళ్ళలో గర్వం కానీ నేను సాధించానన్న హ్యాపీనెస్ కానీ ఆ స్థితిపరులతో మటు మీరు చూసే ఉంటారు. సో నేను రిస్క్ తీసుకున్నాను 100%. ఐ నో వాట్ నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏ రిస్క్ తీసుకుంటాను. బట్ ఇట్స్ అది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అనమాట. కంపల్సరీ ఈ నెంబర్ అటు ఇటు తేడా కాదు, తన కింద తపస్సు చేసినా కానీ ఆ నెంబర్ మారదని ఒక దృఢ సంకల్పంతో నమ్మకంతో కాన్ఫిడెంట్గా చెప్పాను. ఇది సార్ మామూలుగా రిజల్ట్ వచ్చిన సందర్భం. హలో సార్, ఒక క్వశ్చన్. నేను బిజినెస్ అనలిటిక్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ యువర్ బిజినెస్ మోడల్. అంటే మీరు ఆఫ్ కోర్స్ మీరు మీ ఆర్గనైజేషన్ పని చేయాలంటే మీకు మనీ కావాలి, ఇంకా మీ హ్యూమన్ రిసోర్స్ మెయింటైన్ చేయాలంటే మనీ కావాలి. సో వాట్ ఇస్ యువర్ బిజినెస్ మోడల్ బేసికల్లీ? కాంటాక్ట్ అయినప్పుడు ఈయన విలేజ్ వారీ సర్వే చేసి పెడతాం సార్ అంటారు. నాకు ఈ విలేజ్ వారీ సర్వేకి 10 లక్షలు చెప్పాను. ఆ 10 లక్షలు ఇస్తారా? 10 లక్షల అకౌంట్స్ ఎంత తర్వాత ఎక్కువ ఎవరు వేరే విషయం. సో ఈ 10 lakhsలో నేనేం చేయగలుగుతాను? నాకు 5 lakhs 6 lakhs ఖర్చు చేయగలుగుతాను. మిగతా 4 లక్షలు బయట చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా నేను శాంప్లింగ్ తీసుకుంటాను. అంటే నాకు ఒక దాంతో 10 నియోజకవర్గాలు వచ్చాయి. 10 నియోజకవర్గాలు ఎందుకు మరి ఎంత ఖర్చు అయితే మిగతా ఇన్ని విలేజ్ వారీ చేయం కదా. ఈయన ఒకటే విలేజ్ వారీ అడిగాడు, కానీ మిగతాది హై లెవెల్ ఉండొచ్చు, మండల లెవెల్ ఉండొచ్చు, ఓవరాల్గా వస్తాయి. ఈ విధంగా నాకు 10 అడుగులు వచ్చాయనుకోండి, దాదాపుగా నాకు ఇంచుమించు 70 నియోజకవర్గాలు చేసుకోగలను. మీకు చిన్న సింపుల్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇదంతా అందరూ చేయగలుగుతారంటే అందరూ చేయలేదు. ఆ ప్యాటర్న్లో ఉన్నాం కాబట్టి మెకానిక్ 5 నిమిషాలు పడుతుంది, మనం చేసుకుంటే 2 రోజులుగా బైక్ రిపేర్ అవుతుంది. సో ఇది రకరకాల ప్యాటర్న్స్ ఉంటుంది. ఇది వాల్యూ అనేది మీ థాట్ ప్రాసెస్కి, మీ ఎక్స్పీరియన్స్కి, ఇది లాస్ట్లో ఫైనాన్స్ చేస్తుంది. కాబట్టి నేను ఒక బైక్ మెకానిక్ కాబట్టి నాకు కొంచెం ఫాస్ట్ అవుతుంది. రేపు పొద్దున ఇఫ్ యూఆర్ ఎక్స్పర్టైజ్ దగ్గర మీకు కూడా అంత షార్ట్ టైంలో అవ్వచ్చు. ఏదో చెప్తాను, మీరు ఫోన్ మాట్లాడారు కదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈసారి వస్తాను సార్, తప్పకుండా కలుస్తానంటాను. బట్ మామూలుగా నేను చెప్పాను ఇందాక నాకు కొన్ని లింక్స్ ఉన్నాయి శ్రీనివాస్ గారిని. సో ఆఫీస్లో ఆయన ఫోన్ చేసి మన అపార్ట్మెంట్ దగ్గర 10 మంది కలుస్తామన్నారు అని మామూలుగా చెప్పారు. 10 మంది వస్తున్నారంటే నేను ఆ వేరే వాళ్ళైతే నో చెప్పుకుంటాను, ఆల్రెడీ అప్లికేషన్లో ఉన్నాను. పైగా ఎలక్షన్స్ ముందు నెంబర్ చెప్పి ఎక్కాను. అప్పుడు నెంబర్ చెప్పాను, ఆయన ఏమనుకున్నారేమనుకున్నాను. సరే కనీసం కంపెన్సేట్ చేద్దాం, దాన్ని 10 మంది ఉంటారు కదా అపార్ట్మెంట్ కింద, టక్కన వెళ్ళి టక్కన వచ్చేది అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది మామూలు సైన్యమే ఉన్నాయి. 2 questions. ఫస్ట్ థింగ్ వచ్చి ఇప్పుడు సర్వేస్ మీరు చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు సర్వేస్ మీరు చేస్తూ ఉంటారు కదా. సో ఈ సర్వేస్ చేసినప్పుడు ఎగ్జిట్ పోల్ రాకముందే మీకు రిజల్ట్ అనేది టెంటేటివ్ గా మీ అనాలిసిస్ ప్రకారం మీకు మీ దగ్గర ఫిగర్ ఉంటుంది.
సో ఈ ఫిగర్ కావాలని పొలిటికల్ పార్టీస్ మీ దగ్గరికి అంటే మిమ్మల్ని ఏదో విధంగా ప్రలోభ పెట్టి అసలు మా ఫిగర్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ట్రై చేస్తాయా? ట్రై చేస్తాయా మీరు చెప్పారు అదే ట్రై చేస్తాయా? ఫ్రెండ్ కూర్చో ట్రై చేస్తా. సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి వన్స్ మీకు ఆల్రెడీ ఫిగర్స్ తెలుసు కాబట్టి ఈ ఫిగర్స్ ని మీరు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేయలేకపోతే దీని తాలూకు థ్రెడ్స్ ఏమైనా మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఫీలింగ్ కూడా మీకు ఉంటుంది కదా, దీన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? లాస్ట్ టైం ఆఫీస్ కి మంచి ఆపర్చునిటీస్ వచ్చాయండి. ఇంకా లాస్ట్ టైం సిట్టింగ్ టీడీపీ ఉంది, అపోజిట్ వైఎస్ఆర్ సిట్టింగ్ 150 మన వస్తాయని చెప్పాను. అలాగే ఈసారి వైఎస్ఆర్ సిట్టింగ్ సిట్టింగ్ 161 వెళ్తున్నాయి. బట్ ఈ వెళ్ళే ప్రాసెస్ లో మనం ఒక్కొక్క జిల్లా చెప్పుకుంటూ వెళ్తున్నాం. బట్ Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.